శ్రీమతే రామానుజన్మ అందరికీ దాసోహమండి. ఈరోజు ధనుర్మాసంలో 2వ రోజు. ఈరోజు పాసరంలో గోదాదేవి వారు ఈ వ్రత సమయంలో చేసేవి చెయ్యనివి చెప్తున్నారు. ఆనాడు శ్రీరామచంద్ర ప్రభు పట్ల హనుమకి ఎంతటి భక్తి స్నేహం ఉన్నాయో అంతటి భక్తి స్నేహం మాకు కూడా కృష్ణ పరమాత్మ పట్ల ఉన్నాయి అని చెప్తున్నారు. విశ్వామిత్రుడు శ్రీరాముని నిద్రాకాలిక సౌందర్యాన్ని చూసి ముగ్ధుడైపోయి ఆయన్ని మేలుకొల్పడానికి వచ్చి ఎలా అయితే మరిచి మంగళం పాడేరో అలాగే మేము కూడా క్షీరాబ్దిలో యోగ నిద్రలో ఉన్న పరమాత్మ పాదాలకు మంగళం పాడతాము అంటున్నారు గోపికలు. దండకారణ్యంలో శుష్కించిన ఋషుల శరీరాలు చూసి రాముని మనసు ఎలా అయితే ద్రవించిపోయిందో అలాగే కృష్ణుడి మనసు కూడా ద్రవించేలా మేము కూడా మా శరీరాన్ని శుష్కింపచేసుకుంటాము, నెయ్యి తినము పాలు త్రాగము అంటున్నారు గోపికలు. భరతుడు రామతాపంతో సరియు నదిలో అర్ధరాత్రి ఎలా అయితే స్నానం చేసేవాడో అలాగే మేము కూడా కృష్ణ విశ్లేష తాపం చల్లార్చుకోవడానికి నీరాడుతాము యమునలో. ఈ వ్రతము అనే మిషతో మేము స్నానం చేస్తాము అని సిద్ధపడుతున్నారు గోపికలు. ఇంకా పెద్దల ఆచరణని మేము అనుసరిస్తాము, తప్పు మాటలు మాట్లాడము, దానం చేస్తాము, భిక్ష సమర్పిస్తాము, కాటుకు పెట్టుకోము, పువ్వులు ముడుచుకోము అంటూ అకృత్య వివేచనం చేస్తున్నది గోదాదేవి ఈరోజు పాశ్రంలో. మరి మన పాలకొల్లు అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామివారి సన్నిధిలోని ఆండాళ్ళమ్మ జడ ఈరోజు ఇలా అలంకరించబడి ఉందండి. శ్రీమతే రామానుజాయ నమః.